దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఇంకొక గొప్ప వాక్య ధ్యానం మనం నేర్చుకోబోతున్నాం. మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మేలైన దానిని అనుసరించుకొని నడుచుకొనుడి. లేకపోతే ఈ విధంగా కూడా చెప్పొచ్చు, మంచి కార్యము అనుసరించి నడుచుకోండి. మంచి కార్యము అనుసరించి నడుచుకోండి. చక్కటి వాక్యం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యము అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందో చూసి మనము వాక్యలోకి వెళ్ళిపోతే, ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతాను. 3 John chapter 1 verses 11. Dear friend, don't let this bad example influence you. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలాసార్లు మనకి తెలియకుండా ఆ ప్రభావానికి లోనగు వారంగా ఉన్నాం. కారణం ఏంటంటే, మనం విన్న మాట కావచ్చు, మనం చూసిన ఆ కార్యం కావచ్చు, మనకి చేయబడిన ఆ యొక్క కార్యము కావచ్చు, మనము దానికి ప్రభావము చెంది ఆ ఇన్ఫ్లుయెన్స్లో చేసేవారంగా ఉన్నాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఫాలో ఓన్లీ వాట్ ఈస్ గుడ్. అంటే కేవలము ఏది సత్యమో, ఏది మంచిదో దానిని మాత్రము నీవు వెంబడించాలి. రిమెంబర్ దట్ దోస్ హూ డూ గుడ్ ప్రూవ్ దట్ దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఒకటి జ్ఞాపకం చేసుకున్నాము, ఏమిటి అంటే, ఎవరైతే మంచి చేస్తారో వారు దేవుని బిడ్డలవుతారు. అండ్ దోస్ హూ డూ ఈవిల్ ప్రూవ్ దట్ దే డు నాట్ నో గాడ్. ఎవరైతే చెడు చేస్తారో వారు దేవుణ్ణి ఎరుగమన్నట్లుగా ఈ కార్యాలు జరుగుతాయి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనందరికీ తెలిసిన భావము, తెలిసిన వాక్యమే నేర్చుకోబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒకే ఒక్క స్లోగన్ చెప్పారు. ఏంటంటే, నన్ను వెంబడించుడి, ఫాలో మీ. నన్ను వెంబడించుడి. ఈరోజు ఫ్యాన్స్ అంటారు ఫాలోయర్స్. అంటే అర్థం ఏంటంటే, మనము ఎవరిని వెంబడిస్తున్నాం? ముఖ్యంగా క్రైస్తవుల వల్ల మనము మతాన్ని వెంబడించే వారము కాకూడదు, క్రీస్తుని వెంబడించాలి. కారణం ఎందుకంటే, ఈ లోకంలో గనులైన వాళ్ళు, గాంధీ ఏం చెప్తున్నాడంటే, మీ క్రీస్తు మంచివాడు నాకు తెలుసు, కానీ మీ క్రైస్తవులు కాదు. నేను క్రీస్తును ఎరుగుదును, క్రీస్తులాగా మీరు ఉంటే. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అడిగారంట, ఎందుకయ్యా నువ్వు క్రైస్తవుడివి కాలేదు అని అంటే, క్రీస్తు మంచివాడు కానీ క్రైస్తవులు కాదు. కనుక ఈరోజు క్రిస్టియన్స్ అని పిలువబడుతున్న మనము, క్రీస్తు మార్గంలో నడవవలసిన మనము ఆలోచించండి. ఈ ప్లాట్ఫామ్ మీద ఏ సేవకుడి ఫోటో అన్నా పెట్టి ఆయన్ని తిడితే ఎంతమంది చూస్తారో. ఎందుకు అని అంటే, మనము ఎదుటి వాళ్ళలో తప్పులు పట్టుకుంటున్న మనము, క్రీస్తు ప్రభుల వారు నేర్పించిన వాక్యం ఏంటంటే, నీ యొక్క కంటిలో దూలము ఉండగా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీయమని ఎందుకు చెప్తున్నావు? కనుక ఈ రోజున మనము నేర్చుకుంటున్న ఈ వాక్యము, ఈ యోహాన్ గారు ఏం రాయడానికి ప్రయత్నిస్తున్నారు? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయుకి. ఈ గాయునకు రాస్తున్న మాటలు ఇవి. ఏ విధంగా చెప్తున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నవు. అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే ఈ స్పిరిట్ కి ఎసెన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ద స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్, ద స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడేవి, క్షేమ అభివృద్ధికి తోడ్పడేవి. ఒక్కటే నేను నేర్చుకున్నాను, సమాధానం. ప్రతి విషయంలో కూడా నీవు సమాధానమును వెతకాలి, కీడుని కాదు. ప్రేమను చూపించాలి, పకను కాదు. ఎప్పుడైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ పీస్, సమాధానం. కారణం ఏంటంటే, ఈ సమాధానము అనేది కీడు నుండి నిన్ను దూరం చేస్తుంది. చాలాసార్లు మనం సమాధానాన్ని వెతుకుతాము, కానీ ఎదుటివాడు కీడుని చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడి వలన మనకి ఖచ్చితంగా కీడు జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరగదు అని నేను చెప్పను టెక్నికల్లీ, కానీ నీవు సమాధానాన్నే వెతుకుతున్నావు. కనుక నీవు సమాధానము సంబంధివి, వాడు కీడుకి సంబంధి. కనుక ఇవి రెండు కూడా వెళ్తాయి ప్యారలల్గా. ఒక దినము వచ్చే వరకు, అంటే పరీక్షకు నిలబడే వరకు, ఆ పరీక్షలో సమాధానం గెలుస్తుంది, కీడు చేయవాడు ఓడిపోతాడు.
కానీ మనము ఇమ్మీడియట్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తాము కనుక దేవుడి నిర్ణయ కాలము వరకు ఎలాగా నీవు అన్ని విషయములలో ఒత్తిళ్ళుచు సౌఖ్యంగా ఉండవాలి. సౌఖ్యంగా అని కాదు అక్కడ, అంటే ప్రశాంతంగా. ఎప్పుడైతే నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావో నీవు ఆలోచించగలుగుతావు. ఆవేశంతో ఉన్నావనుకో నీ ఆలోచన వ్యర్థమైపోతుంది. కనుక ఎక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక నీ సహోదరులు వచ్చి నీ సత్యమైన ప్రవర్తన నాకు చెప్పగా బహుగా సంతోషించాను. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుచున్నారు అని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. కనుక మనమందరము కూడా ఫాలోయర్స్. ఎలా? ఒక్క మాటలో కయీనుని వెంబడించకండి, వాడు చెడ్డవాడు కనుక అతడు నీతిమంతుడైన హేబెలుని సమర్పించాడు. అలాగే బిలామును వెంబడించకండి, అతను ఆ లంచము తీసుకోవడానికి సోదె సొమ్ము కొరకు ఈ విధముగా చేశాడు. ఓకే, ఏషావును వెంబడించకండి, తన జ్యేష్ఠత్వమును ప్రథమ ఫలమును తాను ఒక్క పూట కూటి కోసం అమ్మివేశాడు. ఫైన్. అయితే ఇక్కడ కొన్ని రోల్ మోడల్ చెప్పారు. ఇక మనము అహీతోపెలు ఆలోచన చెప్పి చెడుతనము విత్తాడు, తాను చనిపోయాడు గురి వేసుకుని. ఇక ఇస్కరియోతు యూద నీతిమంతుని అమ్మివేశాడు, తాను చనిపోయాడు గురి వేసుకుని. ఇక సంసోను ఏ సీక్రెట్ అయితే చెప్పకూడదో ఆ లాలన మాటలకి పడిపోయి తాను తన సీక్రెట్ చెప్పేశాడు, వెంటనే తల తీసివేయబడి గుండు గురిగించిన మరుక్షణము తన బలము పోయింది, గుడ్డివాడైపోయాడు. కానీ తాను కూడా సూసైడ్ చేసుకుని ఈ ఒక్కసారి నాకు బలం ఇవ్వు, తప్పైపోయిందని చెప్పి 3,000 మంది ఫిలిస్తీన్లను తను చనిపోయాడు. అంటే ఎప్పుడూ కూడా మన బలహీనతను బట్టి, అంటే దుష్ట సాంగత్యము ఇక్కడ ఒకటి వచ్చింది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 మోసపోకుడి, దుష్ట సాంగత్యము అంటే చెడ్డవారితో సహవాసము, చెడ్డవారితో కలిసి ఉండుట మంచి నడవడిని చెరుపును. కనుక మొట్టమొదట నీవు నేను మోసపోవడానికి కారణం ఏమీ ఉండదు. చాలా చోట్ల పోలీస్ రైడ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న వారందరినీ తీసుకుపోతారు. అందరూ నేరం చేసిన వాళ్ళు కాదు, కానీ ఆ స్థలంలో ఆ సమయంలో నువ్వు ఉన్నావు కనుక నిన్ను వాళ్ళు ఎత్తుకుపోయేవారుగా ఉన్నారు. ఇక్కడ రెండవది మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి. ఇక్కడ కూడా మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏది విత్తునో, అంటే నువ్వు ఏది చేస్తున్నావో అది నీకు తిరిగి చేయబడుతుంది. దిస్ ఇస్ ద యూనివర్సల్ ఫండమెంటల్ ట్రూత్ ప్రిన్సిపల్ ఆఫ్ ద యూనివర్స్. ఎలాగా మనము నేర్చుకునే ముందు యేసు ప్రభువు ఏం చెప్పారు, నన్ను వెంబడించండి. అంటే యేసు ప్రభు వారి అడుగు జాడల్లో, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో ఏ విధముగా తాను, అంటే ఒక్క మాటలో మనం చెప్పాలంటే ఇక్కడ పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 2:19 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుతున్నాడు, కానీ దేవుని గూర్చి మనస్సాక్షి, లేకపోతే దేవుని యందు భయము, దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసం ఉంది. ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు కనుక అన్యాయమునకు అన్యాయము చేయక, అతని మీద పగపట్టక, అతనిని దెబ్బలాడక, ఏమంటున్నాడు, దుఃఖము సహించిన యెడల. అలా ఎలా అవుతుందండి ఈ రోజుల్లో? అలా ఎలా కుదురుతుంది? అదేంటి దెబ్బకి దెబ్బ కదా? ఆగండి, నేర్చుకుందాం. అయితే తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు నీవు సహించిన యెడల నీకేంటి? నువ్వు తప్పు చేసావు, వాళ్ళు తిట్టారు, నువ్వు పలానా చేసావు, నింద వేశారు, దానికేంటి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది హితము. నీవు మేలే చేసావు కానీ కీడు అనుభవిస్తున్నావు. కారణం ఏంటి? ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి క్యారెక్టర్ తీసుకొస్తూ మనకి చెప్పబడుతుంది, ఎందుకు మీరు పిలువబడ్డారు. మనము దేనికి పిలువబడ్డారు? ఆయన ఏ పాపము చేయలేదు, కానీ ఎందుకు ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, ఎందుకు అన్యాయంగా సిలువ వేశారు, ఎందుకు వారి కేకలు గెలిచినాయి, దానికే మీరు పిలువబడ్డారు. అంటే క్రీస్తు స్వరూపములకి మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు ఫుట్ ప్రింట్స్, ఎగ్జాంపుల్కి చాలా శుభ్రంగా కడిగేవాళ్ళండి. వీడు వచ్చేస్తాడు, వాడు చెత్త అంతా ఎంత బాధగా ఉంటుందంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఫైండ్ అవుట్ అండ్ వాచ్ అవుట్ యువర్ ఫుట్ ప్రింట్స్. నీవు ఏ అడుగు వేస్తున్నావో ఆ అడుగు ఎందులో పడుతుందో కనుక జిగటగల దొంగ ఊపి నుండి
నాశనకరమైన గుంట నుండి నన్ను తప్పించుము. నా అడుగు బండ మీద నిలిపి స్థిరమైన మార్గంలో నన్ను నడిపించుము. సమతల మగు భూమిలో నన్ను నడిపించుము. నేను పైకి గాని కిందకి గాని పోకుండా కనుక అడుగు జాడల యందు నడుచుకున్నట్లు రోల్ మోడల్ మాదిరి. ఆయన పాపము చేయలేదు, నోట కపటము కనబడలేదు. ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడ్డాడు, బదులు శ్రమ పెట్టక బెదిరించగా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, ఆయనే నాకు తీర్పు తీర్చువాడు అని దేవుని తీర్పుకి తనని తాను అప్పగించుకున్నాడు. దేవుని యందు విశ్వాసమును క్రీస్తు యేసు ప్రభుల వారు మన కొరకు మాదిరి ఉంచారు. ఇంకా ఈ పేతురు గారే అంటున్నారు కదా, 1 పేతురు 3:9 మనము ఆశీర్వాదము నిమిత్తం అంటే ఆశీర్వాదమునకు వారసులు, అంటే ఆశీర్వాదమును స్వతంత్రించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎలాగా? కాబట్టి మీరు కీడుకి ప్రతి కీడు, అంటే కీడు చేసేవాళ్ళు ఆ కీడుని సహించేవాళ్ళు. అంటే నువ్వు కీడుకి కీడు చేస్తే ఇద్దరు కీడు చేసేవాళ్ళు. ఇంకా తేడా ఏంటి? దూషణకు ప్రతి దూషణ. వీడు తిడుతున్నాడు, నువ్వు తింటే ఇంకేంటి? మా చిన్నప్పుడు మా టీచర్ చెప్పేవాళ్ళు, ఒరే వాడు తిట్టాడు ఆ మాట నువ్వెందుకు అంటున్నావురా? కనుక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను, కనుక కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతకాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువు కన్నులు, ప్రభువుకి మరుగైనది ఏమైనా ఉందా? దేవునికి సమస్తము తెలుసు కదా. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా. నీ దేవుడు చేతకని యుద్ధము నాది, పగ తీర్చుకున్నట నా వంతు, నేను ప్రతీకారము చేస్తానంటున్నాడు. కానీ తగిన సమయము కొరకు ఆయన నిన్ను పొట్టము వేసి చూపించాలి కదా. కనుక ఇక్కడ మనం క్రీస్తు ప్రభుల వారి మాటల దగ్గరికి వెళ్తే కంటికి కన్ను పంటికి పన్ను. మీరు విన్నారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం అదే కదా చెప్తుంది మనకి. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరించకండి. వాడు నిన్ను కొడుతున్నాడు, అయితే మీరు పడండి. ఎలా కుదురుతుంది? ఇది ఎలాగవుతుంది? అదే కదా, నీ మీద వాడు విరోధముగా మొత్తం తీసేసుకోవాలనుకుంటాడు, మొత్తం ఇచ్చే. అదేంటండి, అలా ఉండగలమా? ట్రై చేసి చూడండి. అంటే మీరు చేయగలరా అనుకోండి. నా గురించి సెల్ఫ్ కాదు, కారణం ఏంటంటే ఏదేది నీకు లాభకరములో, ఏదేది నీవు సంపాదించుకోవాలనుకున్నావో, నీవు అంటే యువర్ క్యారెక్టర్ కూడా కావచ్చు, నీ క్యారెక్టర్ లో కూడా నీవు నేను మంచోడిని నన్ను వెంబడించండి అనమాట. నీవు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఆయన వస్త్రాలు సైతం ఇచ్చివేశాడు, ఆయన తనని కొడుతున్న వారిని సైతము దీవించాడు, సిలువకు వేసి కుట్టేస్తుంటే క్షమించమన్నాడు, ఆఖరికి దొంగ తిడుతుంటే కూడా నేడు నీవు నాతో కూడా. అంటే ఇక్కడ చెప్పుతున్నాడు, మైలు దూరం రమ్మంటే వాళ్ళతో వెళ్ళండి. కనుక ఎప్పుడైతే నీవు ఇక్కడ చెప్పబడుతుంది నీవు చేస్తావో, కనుక నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏంటి? నీ శత్రువుని నీవు ప్రేమించు, కారణము నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. ఇక్కడ చెప్తున్నాడు, చెడ్డవారిని ఆయన ఎరుగును, మంచి వారిని ఎరుగును. మంచి చెడు ఇక్కడ అది మొట్టమొదట నిబంధన మీరినప్పుడు ఆదాము మంచి చెడు మార్గం ఎంచుకున్నాడు, జీవ మార్గాన్ని పోగొట్టుకున్నాడు. కనుక నీ ముందు పదే పదే దేవుడు చెప్తున్నాడు, నేను మార్గము పెడుతున్నాను, జీవ మార్గము మరణ మార్గం. ఈ జీవ మార్గము ఇరుకుగా ఉంటుంది, ఇది విశాలంగా ఉంటుంది, ఇది ఆకర్షణీయంగా ఉంటుంది, ఇది చాలా కఠినమైన మార్గంగా ఉంటుంది. ఇది నిందలు అవమానాలతో ఒంటరిగా కుమిలి ఆడవాలి. ఇది విశాలమైన భోగభాగ్యాలతో దేవుని సేవే. ఎంతమంది వచ్చేస్తారో తెలీదు, ఎంత పొగిడేస్తారో తెలీదు. 3 పువ్వులు 6 కాయల్లాగా వెళ్ళిపోతా ఉంటది, 3 బిర్యానీలు 6 ప్రార్థనా కూటాల్లాగా వెళ్ళిపోతా ఉంటది, మహాసభలు పెట్టేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, ఇంకా ఇంతకు మించిన వాళ్ళు లేరు అంటూ ఉంటారు. నిజంగా అదే నా సేవ అంటే. మీ దగ్గర రావడానికి ఇష్టం ఉండదండి. మరి ప్రార్థన ఎవరితో చేయించుకుంటున్నావు? ఎవరి ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్ముతున్నావు? ఎవరు ప్రార్థన చేస్తే నీకు కార్యాలు జరిగినాయి ఎంతవరకు? ఆయన ప్రార్థన గొప్పదండి, కానీ ఆయన మాటలు అంటే మరి ఏ రోజున నీవు మెత్తటి మాటలకి వెళ్ళిపోదామనా? నీ మనసుకి నచ్చిన మాటల్లో వెళ్ళిపోదామనా? అనేక మందిని ఆయన ఇంక దేవుడు లేసాడండి, ఆయన దేవుడు లేడండి, ఆయన చెప్పిన మాటలు ఇంకా ఎవరికి? మరి ఈ రోజున నీ బిడ్డలు నీ మాటలు వినరు, కానీ నువ్వు చేసిందే చేస్తారు. వారు నీ ప్రతిరూపాలు, అంటే వారు నీ అడుగు చాడల్లో ఖచ్చితంగా నడుస్తారు.
కనుక మరి ఇక్కడ కొన్ని నడవడానికి కొన్ని ఉంటాయి కదా. ఇది ఏంటి అంటే వెలుగులో నడిచేవారు, చీకటిలో నడిచేవారు. వీరిద్దరికీ తేడా మనం చూసినప్పుడు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు. మంచి విషయాల్లో వెళ్ళడము అంటే ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో నీకు మొట్టమొదట నీకు ద ట్రూత్ తెలిసి ఉండాలి, ద స్టాండర్డ్ తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసినప్పుడు మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మనల్ని నడవాలి. కారణము క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా కనుక ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఇక్కడ ప్రేమ లేని కార్యాలు కొన్ని చెప్తున్నాడు. జారత్వము, అపవిత్రత, లోభత్వము అంటే అర్థం కావట్లేదు, స్వార్థం, ధనాపేక్ష, ప్రతిదీ కూడా ధనాన్ని బట్టే డిసైడ్ చేస్తూ ఉంటారు. కానుక ఎక్కువ ఇచ్చే వాళ్ళని ఎక్కువగా, తక్కువ ఇచ్చే వాళ్ళని తక్కువగా. కనుక ప్రతి విషయంలో కూడా ఈ ధనాపేక్ష అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ రోజు కూడా ఇది నీలో రాకూడదు. ఎప్పుడైతే అవి నీకు రాకుండా ఉంటుందో నీవు కృతజ్ఞత వచనమే రావాలి, కానీ బూతు మాటలైనా, పోకిరి మాటలైనా, ఎదుటి వారిని నీచంగా మాట్లాడే మాటలైనా నీకు ఉండకూడదు. మరి కొన్ని నేర్చుకోవాలి కదా. కనుక వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోభి, మళ్ళా ధనాపేక్ష కలిగిన వాడైనా క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదు. ఎప్పుడు ఏమనింటి వ్యర్థమైన మాటల వలన ఎవ్వడు నిన్ను మోసపరచకుండా చూసు. అంటే మనమే మోసమునకు స్థానం ఇస్తున్నాం, మోసపోతుంది మనమే. కనుక ఎప్పుడైతే ఈ కార్యాల వలన దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. కనుక అట్టి వారితో మనము ఉండకూడదు అని చెప్తూ, ఇంతకు ముందు మీరు చీకటిలో ఉన్నారు కదా, ఎంతకాలం ఉంటారు? ఆశ్చర్యకరమైన తన వెలుగులో పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించుటకు అంటాడు. మనం ఏర్పరచబడిన రాజులము, వంశపు వారము, మనము దేవుని ప్రజలము, దేవుని సొత్తు, యాజకులమై ఉన్నాము. కనుక ఇక్కడ చెప్పబడుతుంది వెలుగు ఫలము కలిగి, అంటే మంచితనము, నీతి, సత్యము. ఎప్పుడైతే మనము ఇలాగ ఉంటామో ఎంత మాత్రము కూడా అంధకార క్రియల చేత ఉండకుండా ప్రేమ ఫలము కలిగి, ఆత్మ ఫలములు కలిగి, అనగా గలతీ 5:22 చెప్తాడు కదా, గలతీ 5:19 శరీర కార్యాలు చెప్తాడు కదా. కోపం ఎందుకు? వాళ్ళకి నువ్వు మాట్లాడడం ఎందుకు? నిజంగా నిన్ను వదిలేసిపోయిన ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు వస్తే నీతో ఉన్నవారు అంగీకరిస్తారా? వాళ్ళు వదిలిపెట్టిపోతారు కదా. అంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది? దేవుడు నిన్ను పరీక్షించడానికి ఉన్నవి అన్నీ తీసేశాడు. దేవుడు తిరిగి నీకు 2 అంతలు ఇవ్వడానికి కాదు, 4 అంతలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన సిద్ధపడుతున్నాడు. నీవు తరమబడకుండా, నీవు పరీక్షించబడకుండా, నీవు నిందల మార్గం గుండా వెళ్లకుండా, అపమార్గ మార్గం గుండా వెళ్లకుండా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కర్ర నిదానం నన్ను ఆదరించును. నా యొక్క జీవిత దినములన్నీ కృపా క్షేమములే వెంట వచ్చును, చిరకాలము యెహోవా. ఏ రోజున అయితే నీవు దేవుణ్ణే స్టాండర్డ్ గా పెట్టుకుంటావో, దేవుని కొరకు ఎదురు చూచేవాడుగా ఉంటావో, ఇది వాక్యము. మనుషులు ఏం చేయగలరండి? నరమాత్రులు ఏం చేయగలండి? వాళ్ళతో పాటు నువ్వు లేచిపోతావా? ప్రార్థించుతావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించాడు. విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, శాంతికరమైన జలముల యొద్ద నడిపించేదిగా, సమాధానంలో నడిపించేదిగా యేసునామమున దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.